ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ డీటెయిల్స్ ని మీడియాకి వివరిస్తున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. లైవ్ లో చూద్దాం. నాలుగో విడతగా 26,98,931 మందికి 5,060,4,00,000 రూపాయలు. 5,060,4,00,000 రూపాయలు. సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు. వారికి 18,750 రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయటం ద్వారా 75,000 రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అనేక మంది ఉన్నాయి. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, ఐటీసీ ఉంది, రిలయన్స్ ఉంది, అలాగే గొర్రెల పెంపకము, మేకల పెంపకము, కోల్డ్ పెంపకము, పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ పథకం ఆగస్టు 12, 2020 మొదటి విడత 24,11,000 మందికి 24,11,000 మందికి 4,500.2 కోట్లు 4,500,2 లక్షల పంపిణీ చేశాం. రెండో విడత 4,67,4,679 కోట్లు 4,679 కోట్లు 24,95,000 మందికి పంపిణీ చేశాం. మూడో విడత 26,39,000 మంది మహిళలకు 4,949 కోట్లు పంపిణీ చేశాం. అంటే ఇప్పటివరకు 4 విడతలు కలిసి 26,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత 4,502 కోట్లు 4,500.2 కోట్లు, రెండో విడత 4,679 కోట్లు, మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది, మొదటి విడత ఎక్కువ ఇచ్చారు, రెండో విడత తక్కువ ఇచ్చారు, మూడో విడత ఇంకా తగ్గింది, నాలుగో విడత ఇంకా తగ్గింది. ఇది వాస్తవ లెక్కలు. అంటే 24 లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇవాళ 26 లక్షలు అంటే సుమారు 3 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ 5,060 కోట్ల రూపాయలు ఇచ్చాం.